మాదక ద్రవ్యాలపై కాకినాడ ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినిల ర్యాలీ. శ్రీకాకుళం డివిజన్ డిఎస్పీ సిహెచ్ వివేకానంద చదువుతోనే బంగారు భవిష్యత్ అని శ్రీకాకుళం డిఎస్పీ సిహెచ్ వివేకానంద అన్నారు. నగరంలోని ఎల్ఐసి కార్యాలయం పక్కన ఉన్న కాకినాడ ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో డ్రగ్స్, టొబాకో వంటి మాదక ద్రవ్యాలు వలన కలిగే దుష్ప్రభావాల కోసం అరసవిల్లి కూడలి నుండి సూర్యమహల్ వివేకానంద విగ్రహ కూడలి వరకు మాదక ద్రవ్యాలపై వ్యతిరేక నినాదాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని డిఎస్పీ సిహెచ్ వివేకానంద జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ నేటి యువత డ్రగ్స్ బారిన పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు అని, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ బిఎస్ చక్రవర్తి, ప్రిన్సిపల్ కె శివశంకర్, ఎన్ఎస్ఎస్ విభాగాధిపతి ఎల్ మోహనరావు, కళాశాల వైస్ ప్రిన్సిపల్ కె వేణు, పైడిరాజు, కళాశాల విద్యార్థినులు, సంస్థ సభ్యులు, స్థానిక యువత తదితరులు పాల్గొన్నారు. మీరు ఒక్కలే కాకుండా ప్రతి వ్యక్తి ఒక వ్యక్తికి చెప్పినట్లయితే, ఆ వ్యక్తి ఇంకో వ్యక్తి నాటి చెప్పినట్లయితే ఖచ్చితంగా డ్రగ్గును మనం నిరోధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని ఆ విధంగా చేస్తారని కోరుకుంటాను, తెలియజేసుకుంటాం. ఒక చెడు మార్గంగా ఉన్నటువంటి ఒక మత్తు అనేటువంటి గంజాయిని, ఈ డ్రగ్స్ ని మనందరం కూడా పాలద్రోలడానికి, గంజాయి రహిత శ్రీకాకుళంగా మనం తీర్చిదిద్దుకోవడానికి ఒక ఆదివారం మీరు ఎలా కష్టపడుతున్నారో ప్రతిరోజు కూడా మీకున్న సమయంలో కొంత సమయాన్ని కేటాయించి మత్తుని మనం అంతమొందించడానికి ఒక కంకణం కట్టుకోవాల్సినటువంటి బాధ్యత ముఖ్యంగా మీలాంటి యువతే మీద చాలా ఆధారపడి ఉంది. సమాజంలో తెలుసు, ఆడవాళ్ళు తలంచుకుంటే సాధించింది లేదు. ఒక తల్లిగా, ఒక అక్కగా, ఒక దేవతగా మీరు ఎన్నో విజయాలు సాధించారు. మరి అటువంటి ఒక మత్తు అనేటువంటి యొక్క సమాజానికి చీడపురుగులా పడుతున్నటువంటి ఈ సమయంలో మహిళలుగా మీరంతా మేల్కోవాలి. మీరందరూ కూడా ఇది మీ యొక్క సామాజిక బాధ్యత. మీరు ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి మీ తోటి మగపిల్లలు అవనండి, ఈ మత్తు ఎంతో మంది ఆడపిల్లలు కూడా బయలుదేరేటువంటి సందర్భాలను మనం చూస్తున్నాం. కాబట్టి ఈ సమాజంలో, మీ వీధిలో, మీ యొక్క ఏరియాలో ఎక్కడైనా సరే ఈ మత్తుకి బానిస అవుతున్నట్టు తెలిస్తే దయచేసి మాకు సమాచారం ఇవ్వండి. మీ పేర్లన్నీ కూడా గోప్యంగా ఉంచుతాం, మిమ్మల్ని ఎక్కడా కూడా ఎక్స్పోజ్ చేయం. అలాగే మా ప్రతి జంక్షన్లో కూడా మేము తొందరలో పెట్టబోతున్నాం. సో మీరు ఫోన్ చేస్తే మా ఫోన్ నెంబర్ తెలిసిపోతుందనే ఒక భయం ఉండొచ్చు. కాబట్టి ఆ డ్రాప్ బాక్స్లో మీ పేరు లేకుండా ఎవరు అటువంటి మత్తు పదార్థాలకి బానిస అయిపోయి సమాజానికి చెడ్డ పేరు తీసుకొచ్చి ముందు వారి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారో వారి గురించి ఆ డ్రాప్ బాక్స్లో మీరు సమాచారం ఇస్తే తప్పకుండా మనం ఈ సమాజంలో అటువంటి చెడు ప్రవర్తన కలిగిన వాళ్ళని మంచి మార్గంలో మార్చడానికి మీ వంతు సహాయ సహకారాలు మాకు కావాలని కోరుకుంటున్నాం. మీ అందరికీ తెలుసు, కాకినాడ ఆదిత్య అంటే ఎంత మంచి పేరుందో, ఉందా లేదా? మొత్తం స్టేట్లోనే, అంటే ముఖ్యంగా కాకినాడలో ఆదిత్య కాలేజ్ అంటే స్టేట్లోనే ఫేమస్, ఇండియాలోనే ఫేమస్. ఎందుకంటే అందరికీ ఉద్యోగాలు వచ్చే విధంగా వాళ్ళు ఒక ప్రయోగాత్మకంగా మీ అందరికీ కూడా విద్య నేర్పిస్తారు. మిగతా ఏ కాలేజీకి వెళ్ళినా మనకి గ్యారంటీ ఉండదు. కానీ కాకినాడ ఆదిత్యలో చదివితే కోర్స్ అయిపోయేటప్పటికల్లా ఏదో ఒక ఉద్యోగం, అంటే మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి అవకాశాన్ని కల్పించే ఒక మంచి కాలేజీ. మరి అక్కడ మీరు చదువుతున్నందుకు మీకు గర్వంగా ఉంది, మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. కాబట్టి మంచి కార్యక్రమాలు చేసినప్పుడు ఎప్పుడైనా మా పోలీస్ నుంచి మీకు తప్పకుండా మంచి సహకారం ఉంటుంది. సో ఈ సమాజంలో, మన శ్రీకాకుళంలో మత్తుకి దూరంగా మీరందరూ కూడా ఒక కంకణం కట్టుకుని మన సమాజంలో మత్తుని పారదోలడానికి మీరు మంచి అవేర్నెస్ క్రియేట్ చేయాలని కోరుకుంటూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను చాలా కృతజ్ఞతలు సార్. డెఫినెట్లీ మీరు చెప్పినట్టు మా కాలేజీని ఇంకా పైసాకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే ప్రతి ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన మీ యొక్క సహకారం మాకు అన్ని వేళ అందిస్తారని కోరుకుంటూ చెప్తాను. శనివారం, ఆదివారం వచ్చినప్పుడు, ఆదివారం రెస్ట్ ఇచ్చిన ప్రతి శనివారం 1 అవర్ ఏదో ఒక సబ్జెక్ట్ మీద డిబేట్ పెట్టాలి. ఏదో ఒక సబ్జెక్ట్లో ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. డిబేట్, డిస్కషన్ ఆన్ గ్రూప్ డిస్కషన్, ఇదంతా కూడా ఇంగ్లీష్లోనే ఒక 1 అవర్ మనం పెడితే మనలో ఒక విధమైన చైతన్యం వస్తుంది. మనం అలాగే మాక్ ఇంటర్వ్యూస్, 3rd ఇయర్ వచ్చేటప్పటికల్లా ప్రతి స్టూడెంట్ కూడా మాక్ ఇంటర్వ్యూస్ అనేది అటెండ్ అవ్వాలి. అటెండ్ అయితే మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. మనం రేపు ఏ ఇంటర్వ్యూకైనా డైరెక్ట్గా ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. మనలో ఒక ఫియర్ కాంప్లెక్షన్ పోతుంది. సో మాక్ ఇంటర్వ్యూస్
అలాగే మంచి డిబేట్ అండ్ ఎలక్యూషన్, అలాగే మంచి గ్రూప్ డిస్కషన్, ఈ మూడింటిని కూడా మేనేజ్మెంట్ ప్రతి శనివారం 1 గంట సేపు పెట్టి మీలో మీరే గ్రూప్స్గా డివైడ్ చేస్తే మీకు ఇంకా మంచి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. బాగా ఎదుగుతారని, ఎదగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.